హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈసీబీ వ్లాగ్స్. ప్లీజ్ మీరు కనుక మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు మొదటగా వస్తుందన్నమాట. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో ప్రియాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, తనైతే ఇప్పుడే ఎందుకు నాన్న పెళ్లి చూపులు, నాకు ఇంకా చదువుకోవాలని కదా, అందులో ఆపేసి చదువుతున్నా కదా, ఎందుకు ఇప్పుడే అనేసి వాళ్ళ నాన్నతో చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారు, అదేంటమ్మా ఒక మంచి సంబంధం వచ్చింది, సరే చూద్దాం అబ్బాయి ఎలా ఉన్నాడు, బాగుంది అంతా, అయితే ఓకే చేద్దాం, లేదు ఒక మనకు సెట్ కాలేదంటే అనుకుందాం, ఫస్ట్ అయితే మనం చూద్దాం అనేసి చెప్పారు. సరే తల్లిదండ్రుల మాట కాదని లేక తనైతే ఓకే అని చెప్తుంది. అలాగని తర్వాత ఒక రోజు అయితే వాళ్ళు మండే రోజు అయితే వస్తారు పెళ్లి చూపులు. కానీ వచ్చినప్పుడు బయట వాళ్ళందరూ కూర్చుని ఉంటారు, లోపల వీళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉంటుంది, అమ్మాయి ప్రియ రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఏదో పని మీద వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. సో వాళ్ళ అక్క కూడా తోడుగా ఉంది పెళ్లి చూపులప్పుడు. అయితే సరే బయట కూర్చుని వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ప్రియ అయితే బయటకు వచ్చి కూర్చుంటుందండి. ఇంకా వాళ్ళందరికీ వాటర్ టీ ఇచ్చేసి కూర్చుంటుంది అనమాట. సో అప్పుడైతే ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని మాట్లాడుకోమంటారు కదా. ఆ టైంలో పెళ్ళికొడుకు వచ్చేసి, ఇప్పుడు ఏం మాట్లాడతారండి, మ్యాక్సిమం ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, మీ హాబీస్ ఏంటి అలా అడుగుతారు కదా. అది ఎక్కడైనా పెళ్ళికొడుకు ఉండాల్సిన లక్షణాలు, అడగాల్సిన వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది అలా ఉంటుంది. కానీ ఈ పెళ్ళికొడుకు ఏం అడిగాడు, సంథింగ్ ఏదో వర్డ్ చెప్పి ఆ వర్డ్కి స్పెల్లింగ్ చెప్పు అనేసి అయితే అడుగుతాడు. ఇదే ఎక్కడది క్వశ్చన్ అండి, చెప్పండి మీరైనా, వింటున్నవారు మీరైనా ఒకసారి చెప్పండి. అసలు పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఏమైనా టీచర్ ఏమైనా జాబ్ ఇస్తున్నావా, వేరే జాబ్ గురించి అడుగుతున్నట్టు క్వశ్చన్స్ వేస్తే ఎలా, అసలు వర్డ్కి స్పెల్లింగ్ చెప్పేది నువ్వు ఎలా ఉంటావు, ఫ్యూచర్లో మా పేరెంట్స్ని కానీ మమ్మల్ని కానీ ఎలా చూసుకుంటావని ఆ క్వశ్చన్స్ వేయాలి. కానీ ఇదెక్కడి క్వశ్చన్ అండి బాబు, నేనైతే ఫస్ట్ టైం విన్నాను అసలుకి. తను చెప్పిన వెంటనే అయితే ఇంకా ప్రియా అయితే ఇంకా తన క్వశ్చన్కి అయితే చెప్తుంది. మ్యాక్సిమం 10th కదా, అప్పుడే చదువుతుంది, పెద్ద వర్డ్ అది ఎట్లా చెప్తుంది చెప్పండి. అప్పుడే ఏదో ఒక స్పెల్లింగ్ తప్పైంది. సో ఇది కూడా రాదా నీకు అనేసి అని రిజెక్ట్ చేశారు. అసలుకి ఇది ఎక్కడికి గోలండి, ఆ చిన్న విషయానికి ఎవరైనా పెళ్లి కూతురు వద్దనుకుంటాడు. వీడెక్కడో తలకు మాసినాడు కాబట్టి ప్రియాకి వచ్చాడు. అసలుకి తన లైఫ్ బాగుండాలనేసి వచ్చి ఉంటాడు నాకు తెలిసి. ఓకే, ఆ టైంలో ప్రియా ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి, చాలా మంచిదయ్యా, నువ్వు జాగ్రత్తగా ఎలా వచ్చేవో అలానే ఆటోకి వెళ్ళిపో అనేసి అయితే మనసులో అనుకుందంట. అనుకున్న తర్వాత ఇంకా రిజెక్ట్ అయింది కదా. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒకరోజు కూర్చుని, ఇలా జరిగింది కదమ్మా, మరి ఏం చేస్తారని ఆ ప్రియా వాళ్ళ డాడీ మమ్మీని అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్పారు, సరే ఇంకా నువ్వు చదువుకోవాలన్నది కదా, సరే నీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయని అయితే చెప్తారండి. చెప్పిన తర్వాత తను మళ్ళీ కూడా ఇంకా 10th ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు కదండి, ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చారు కదా. సో ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది, ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంకా కరోనా అనేది ఆ టైంలో ఎక్కువ అయిపోతుందండి, బాగా కరోనా కదా, 2020 అంతా కూడా కరోనా నడుస్తుంది. సో ఆ టైంలో వాళ్ళని కూడా కరోనా పాస్ అయితే చేయడం జరుగుతుందండి. ఎంత ప్రిపేర్ అంతా కూడా సమ్మర్లో కూడా స్పెషల్ క్లాస్ తీసుకుని ప్రిపేర్ అయిందంతా కూడా గంగల్లో కలిసిపోయిందని చాలా బాధపడిపోయింది ప్రియా అయితే. తర్వాత కరోనా పాస్ అయితే ఇచ్చిన తర్వాత ఇంకా 2 months ఇంకా హాలిడేస్ అంతా కూడా ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ తోటి హ్యాపీగా గడిపింది. తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా, ఎక్కడ జాయిన్ అయితే బెస్ట్గా ఉంటుందనేసి అంతా ఆలోచించిన తర్వాత ఫైనలీ తను చదివిన స్కూల్లోనే అక్కడే కాలేజ్ కూడా ఉంటుందండి, లోయల కాలేజ్. సో తను కూడా అక్కడే చదువుకుంది. ప్రియా కాలేజ్ కూడా అక్కడే జాయిన్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ ఎలాగో అందరు తెలిసిన వాళ్ళు కదా, ఓకే మన స్కూల్ లైఫ్ ఇక్కడ ఇలా ఉంది, ఓకే అంటే తను చదువుతున్నప్పుడు కూడా అక్కడ కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి కూడా నేను ఇలా ఉండాలి, నేను కూడా ఒకప్పుడు అలా ఉంటా కదా, నేను కూడా ముందు రోజులు అనేసి చాలా ముందు ఊహించుకుంది. సో ఆ డేస్ రానే వచ్చేసి తను చాలా హ్యాపీ అయితే ఫీల్ అయిపోయింది. అంత తెలిసిన చోటే కాబట్టి అంత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా స్కూల్ లైఫ్ కదా, ఒకసారి కాలేజ్ లైఫ్ అంటే కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, కొంచెం మెచ్యూరిటీ అనేది వస్తుంటుంది కదండి లైఫ్లో. ఆ విధంగానే వాళ్ళైతే ఫస్ట్ అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. తనతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ మానస కూడా అక్కడే జాయిన్ అవుతుంది. ఇద్దరు కూడా మళ్ళీ కాలేజ్లో కూడా
స్నేహితులుగానే ఉంటారు, అలానే ఉంటున్నారండి. సరే ఫస్ట్ డే అయితే వెళ్ళారు. అప్పటికి ఇంకా కొంతమంది అప్పుడే కదండి జాయిన్ అవుతూ ఉంటారు, 2-3 మెంబర్స్, 4 అట్లా ఇంకా ఒక్కొక్కరు కొత్త కొత్త వాళ్ళంతా కూడా ఇప్పుడు దాకా 10th క్లాస్ అంటే 4 ఇయర్స్ జరిగారు కదా, వాళ్ళంతా ఫ్రెండ్స్ మంచిగా క్లోజ్గా ఉంటారు. కానీ వాళ్ళందరూ మారిపోయి న్యూ ఫ్రెండ్స్ యాడ్ అవుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం. స్కూల్ లైఫ్ ఒకలాగా ఉంటుందండి అంత చిన్నపిల్లలు, కానీ పెద్ద పిల్లలు అయిన తర్వాత ఏంటంటే ఇంటర్ నుంచి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారండి. ఇప్పుడు ఎట్లయితే హాస్టల్ లైఫ్లో అంతా కూడా ఇంకా తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం అలానే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుందండి తను చెప్తుంటే. మ్యాక్సిమం అలానే ఉంటుందండి. ఎందుకంటే అంతలోకి కోపాలు, అంతలోకి గొడవలు, నీకు నాకు వైరాలు, వాళ్ళ మధ్య గొడవలు అంటే ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో. సో అలా ఉంటుందన్నమాట. సో సరే కాలేజ్ లైఫ్ కూడా మనం ఎలా డీల్ చేయగలమా అని ఫస్ట్లో బెంగ పెట్టుకుంది. తర్వాత ఉంది వాళ్ళ మమ్మీ గారికి అయితే చెప్పింది. వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ అయితే దేనికి భయపడుతున్నావు, ఇప్పుడు దాకా ఏ విధంగా చదివావు, ఇప్పుడు కూడా అలానే చదువుకో మంచిగా. వాళ్ళ మమ్మీ కూడా హ్యాపీగా ఏదైనా సరే డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తూ ఉంటుందండి వాళ్ళ అమ్మ. చాలా ప్రియాకి అయితే చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ఆ మోటివేషన్ ద్వారానే తనైతే ఇంకా తన చదువుని కంటిన్యూ చేస్తుంది. ఇంటర్మీడియట్ చదువు అయితే ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు దాకా మానస ప్రియానే కాబట్టి ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్లోకి చిత్ర, లహరి అనే వాళ్ళు కూడా జాయిన్ అవుతారండి. మొత్తం వాళ్ళు 4 మెంబర్స్ పెద్ద గ్యాంగ్ లాగా తయారవుతారనమాట. ఇంకా కాలేజ్లో ఏం జరిగినా కూడా అంతా వాళ్ళిద్దరు కలిసి చేస్తుంటారు, కలిసి వెళ్తూ ఉంటారు. అయితే ఒకసారి ప్రియ ఎన్నడూ చేయని పని ఒకరోజు చేసేసిందండి.